అందరికీ నమస్కారం. నా పేరు రమ. సాతియా 6వ భాగం. రచయిత గీతాంజలి గారు. ముడుపుకు కావాల్సిన అన్నీ కొనుక్కొని ముడుపు కట్టిన హాల్లో ఒక మూల పడుకొని విక్రాంత్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి కన్నాలే అంటీ అంది. ఏంటి అన్నాడు. ఒకసారి లే. మళ్ళీ లేపింది. విక్రాంత్ నించోగానే తన కాళ్ళకి దండం పెట్టింది వంగి. ఏంటిది లే అని అరిచాడు కోపంగా. త్వరగా ఈ అక్షింతలు నా మీద వేసి ఇదిగో నా చీర కొంగు పట్టుకో అని చెప్పింది కంగారుగా. దేనికి అన్నాడు ఆశ్చర్యంగా. టైం అయిపోతుంటే ఇప్పుడు ఈ ప్రశ్నలు అవసరం అంటావా? సూటిగా చూసింది. ఈ చూపు చాలు చంపేయడానికి అని తిట్టుకుంటూ తను చెప్పినట్టే పట్టుకున్నాడు. మళ్ళీ గుడిలోకి తీసుకెళ్ళి 3 సార్లు ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టేసి గర్భగుడిలో నమస్కరించుకొని వచ్చి ఇప్పుడు తీసేయని అంది. తన కొంగుని పట్టుకున్న చేతిని మడిచి ఇంకా దగ్గరగా లాగాడు. ఏంటిది అన్నాడు ఆ ముడుపుని ఆశ్చర్యంగా చూసి. ఈ రోజు నుండి నా పేరు మారిపోయింది మిస్టర్ విక్రాంత్ మాధవరెడ్డి అని అరిచింది గట్టిగా. ఏంటో అది చిన్నగా నవ్వాడు. మిస్సెస్ విక్రాంత్ మాధవరెడ్డి చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. వాళ్ళని ఫాలో అవుతున్న రాబర్ట్ కాస్త అదే విషయాన్ని చేరవేశాడు అతని బాస్కి. వాట్ ఆశ్చర్యపోయాడు విక్రాంత్. నిజం, ఈ తండాలో ఇట్లా చేస్తే పెళ్ళైపోయినట్టంట. సో నేను నీ వైఫ్ అని నవ్వింది. ఇప్పుడేంటి పెళ్ళికి అంత తొందర నీకు? కోపంగా అడిగాడు. అరే నేను నీకు ఈ కోపం తగ్గడానికే ముడుపు కట్టాను. దానికి బ్లడ్ రిలేటివ్స్ కానీ వైఫ్ కానీ మాత్రమే అలౌడంట. సో పెళ్లి చేసుకున్న నిన్ను రిజర్వ్ చేసేసాను. నీ జోలికి ఎవరూ రాకూడదంది వేలు చూపిస్తూ. పొసెసివ్ కహీకే. థ్యాంక్ యూ. ఒక్కసారి నాది అనుకుంటే నాదే, నువ్వు నా అంటే నా మాత్రమే స్థిరంగా చెప్పింది చంద్రిక. పద ఇంకా. ఇప్పుడు ఇక స్టార్ట్ అవ్వకపోతే మీ హాస్టల్కి వెళ్ళలేమన్నాడు. నీకు ఓకేనా? నీకు ఇష్టం లేకపోతే అది పెళ్ళనుకో, వద్దులే చిన్నగా చెప్పింది. ఒక్కటిస్తా తిక్కగా వాగితే అని హాస్టల్ దగ్గర దింపేశాడు తనని. బండి దిగి నీకు ఒక సీక్రెట్ చెప్పనా? అటు ఇటు తిరుగుతూ టెన్షన్గా కళ్ళు తిప్పుతూ అడిగింది. ఏంటి? తన చేతుల్ని చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు విక్కీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ విక్రాంత్ అని అతని కళ్ళు మూసేసి నుదుటన ముద్దు పెట్టింది. రూల్స్ తప్పేశావు అని నవ్వాడు చిన్నగా. నీకోసం మాత్రమే అని అంది. ఓకే టేక్ కేర్ బాయ్ అన్నాడు. అతనికి ఆ గుడికి సంబంధం ఏంటనేది అడుగుదాం అనుకుని మర్చిపోయింది చంద్రిక. అక్కడి నుంచి మళ్ళీ నార్మల్ లైఫ్ చూస్తూ చూస్తూ ఆ ఇయర్ ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చేసాయి. అర్ధరాత్రి 12 దాటుతూ ఉంటే పుస్తకం తల మీద పెట్టుకొని ప్రశాంతంగా పడుకున్నాడు రోహిత్. విండోకి కాలు పేస్ట్ చేసుకొని చైర్లో కూర్చొని పుస్తకం తిరిగేస్తున్నాడు విక్రాంత్. వాళ్ళ విండో దగ్గర ఏదో డిస్టర్బెన్స్కు తెలుస్తున్నా అది పురుగో ఏదో అని లైట్ తీసుకున్నాడు. ఈసారి ఇంకాస్త గట్టిగా ఆ సౌండ్ రాగానే డోర్ ఓపెన్ చేసేసరికి ఒక చెయ్యి మీదకి ఇచ్చి లాగు అని అంది చంద్రిక. మైసమ్మ నువ్వేంటి ఇక్కడ అని చెయ్యి పట్టుకుని మీదకి లాగడిగాడు. ఊరికే కన్నా నేను చూడాలనిపించింది వచ్చేసా కళ్ళు రెపరెపలాడిస్తూ చెప్పింది. అర్ధరాత్రి పూట ఈ స్టన్స్ అవసరమా? దెబ్బలు తగిలితే అని కోపంగా అడిగి తన జాకెట్ తీసి వేశాడు ఆమె చుట్టూ. అది చుట్టుకుంటూ టీ కావాలి నాకు అంది. వాట్? విచిత్రంగా చూశాడు తన వైపు. నిజంగా ఒక గ్లాస్ అద్రక్ వాలి ఛాయ్ అంతే, ఇంకేం వద్దు నాకు, వెంటనే వెళ్ళిపోతా. కెటిల్ తీసి ఛాయ్ పెడుతూ నిజంగా ఇందుకే వచ్చావా మళ్ళీ అడిగాడు. అదేంటి కన్నా అంత మాటన్నావు? నీ చేతి టీ తాగాలనిపించే వచ్చానంది. అని కప్స్లో పోసి తనకి ఇవ్వగానే చియర్స్ అంది. చియర్స్ అని నవ్వాడు. ఈరోజు నా బర్త్డే. టీ తాగేసి కప్ వాష్ చేస్తూ చెప్పింది. నీ బర్త్డేనా? అది డిసెంబర్లో రాసింది కదా రిజిస్టర్లో. ఆశ్చర్యంగా అడిగాడు. అది అఫీషియల్, ఇది పర్సనల్ అని నవ్వింది చిన్నగా. ఈడియట్, ముందే చెప్తే ప్లాన్ చేసేవాడినిగా అన్నాడు నొచ్చుకుంటూ. చెప్తే చేస్తావని చెప్పలేదు. నువ్వు నేను వెన్నెల ఆకాశం ఛాయ్ చాలదా? నీతో టైం స్పెండ్ చేయాలనిపించింది వచ్చాను. ఎగ్జామ్కి బాగా చదువుకో, అసలుకే ఫైనల్ ఎగ్జామ్ అని నవ్వి వెళ్ళొస్తా బాయ్ అంది. ఆగు అని తను చేయి పట్టుకొని వెనక్కి లాగి తనని హక్ చేసుకొని హ్యాపీ బర్త్డే అండ్ ఆల్ ది బెస్ట్ అన్నాడు ఆమె తల మీద ముద్దు పెట్టి. ఇప్పుడు నువ్వు కూడా రూల్స్ క్రాస్ చేసావు అని నవ్వింది ముసిముసిగా. రేపు ఎగ్జామ్స్ అయిపోయాక తాజ్మహల్కి వెళ్దామన్నాడు ఆమె తలని మురుతూ. రేపు గౌతమ్ అన్నయ్య కూడా వస్తున్నాడు. మార్నింగ్ మీటింగ్కి ఈవినింగ్కి వెళ్ళిపోతే వెళ్దాం, లేదంటే ఎల్లుండి అని అంది. గౌతమ్ అంటే నువ్వు వర్క్ చేసే ఆర్గనైజేషన్ ఓనర్ కదా, నీ ఇష్టం. ఓకే రేపు మధ్యాహ్నం కాల్ చేస్తా, అంతవరకు చుప్ అని గుసగుసగా చెప్పి గోడ దూకేసరికి జాగ్రత్త అని అరిచాడు గట్టిగా. దెబ్బకి నిద్ర నుండి లేచి కూర్చున్నాడు రోహిత్. తను పడిపోకుండా పట్టుకొని మేము చూసుకుంటాం లేవయ్యా, ఓ పెద్ద ప్రేమ విహారి వచ్చేశాడని వెక్కిరించాడు. సెంటీమీటర్ మూసుకొని దొబ్బై అని నాలిక మడతపెట్టి వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగేసరికి తను చంద్రిక కదా. కళ్ళు నిలుపుకుంటూ అడిగాడు రోహిత్. దొరికేశాని అనుకున్నాడు మ్యాడీబాబు. అన్నాడు చిన్నగా. తనేంటి ఈ టైంలో ఇక్కడ అని అనుమానంగా చూస్తూ. నువ్వు నా కొంపలు ముంచే వ్యవహారాలు ఏమీ చేయడం లేదు కదా? మీ డాడీకి తెలిస్తే నన్ను పాయింట్ బ్లాక్లో లేపేస్తాడ్రా అన్నాడు రోహిత్.
నీ మొహం డాడీకి ఆల్రెడీ తెలుసు. మేమిద్దరం 1.5 ఇయర్ నుండి రిలేషన్లో ఉన్నామన్నాడు కూల్గా. మరి ఎప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉంటారే? కోపంగా అడిగాడు రోహిత్. బయట లీక్ చేసి అనవసరమైన అటెన్షన్ ఎందుకని అన్నాడు మ్యాడీ. అంటే నువ్వు ఇన్ని రోజులుగా నాతో బయటికి రాకుండా పర్సనల్గా వెళ్తుంది అని అనుమానంగా అడుగుతుంటే అంత లేదు నాన్న అని సమాధానం ఇచ్చాడు. మరి తను బయటికి రాదు. షీ ఈజ్ డిఫరెంట్ రా. ఇన్ని రోజుల మా రిలేషన్షిప్లో నా గురించి పట్టించుకుని తప్ప నా బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కసారి కూడా అడగలేదు. నేనెవరి కొడుకుని, నా ఆస్తి ఎంత, నేనేం చేస్తాను, ఇవన్నీ తనకు అక్కర్లేదు. అందుకే నచ్చింది చాలా. వదిలితే మళ్ళీ దొరకదనిపించింది. సో అన్నాడు. ఎంత కథ నడిపారా నా వెనక మీరు అని గుండెలు బాదుకొని రాని ముక్కుని చేదుకుంటూ ఏడ్చాడు రోహిత్. మూసుకొని పుస్తకాలు తీసి చదువు. రేపు ఎగ్జామ్ పెట్టుకొని పడుకున్నావు వెధవ అని అన్నాడు మ్యాడీ రోహిత్ని తిడుతూ. మాకు ఇలా అర్ధరాత్రి వచ్చి టీలు ఇచ్చినంత గర్ల్ ఫ్రెండ్ లేర్లే బంగారం. ఉంటే మేము కూడా నీలాగే ఉండేవాళ్ళం కదా చదువుతూ బాగా అని వెటకారంగా చెప్పాడు రోహిత్. దానికి టీ పెట్టడం రాదు, నేనే పెట్టానని చిన్నగా నవ్వాడు విక్రాంత్. ఏ రాయి అయితేనేంలే పళ్ళు రాలగొట్టుకోవడానికి. మీరు బాగానే ఉన్నారుగా అన్నాడు మూతి 30 వంకర్లు తిప్పుతూ. అయితే నీ గురించి ఏం తెలీదా తనకి ఆశ్చర్యంగా అడిగాడు రోహిత్. తనేం అడగలేదు. అడిగితే అబద్ధం చెప్పను అంతే స్థిరంగా చెప్పాడు. టైం చూసి నువ్వే చెప్పేరా అంకుల్కి ఏం ప్రాబ్లం లేకపోతే ఇంకేం అన్నాడు రోహిత్. చెప్తా, మొన్న ఎగ్జామ్ రాసిన కంపెనీ ఆఫర్ లెటర్ రాగానే చెప్తాను అని అన్నాడు. అవసరమా జాబ్ నీకు విసుగ్గా అడిగాడు రోహిత్. తండ్రి చాటు కొడుకులా బ్రతకాలని లేదు నాకు. నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు తోడుగా ఉండే మనిషి దొరికిందిగా చాలు అన్నాడు. పిచ్చి నాకు. అరే 1000 కోట్ల విలువ చేసే కంపెనీస్ వదిలేసి స్టార్టప్ పెడతాను, అందులో నుండి స్టార్ట్ చేస్తాను అంటే అదేమైనా బాగుందా? చక్కగా మీ డాడీ కంపెనీస్ టేక్ ఓవర్ చేసి వాటిని రన్ చేసుకోవచ్చుగా అన్నాడు. మా డాడీ కంపెనీస్ అన్నీ నువ్వే అంటున్నావు చూసావా, నాకొద్దు అలా. నాది అనేది ఏదైనా నాది మాత్రమే అవ్వాలి అన్నాడు విక్రాంత్. తన రూమ్లో ఉన్న అవార్డ్స్ ఫొటోస్ వాళ్ళ డాడీతో కలిసి తను ఎంజాయ్ చేసిన ట్రిప్స్ అన్నిటినీ కూడా చూపిస్తూ ఉంటే చాలా కొత్తగా అనిపించింది చిత్రకకి. నాన్న ప్రేమ అంటే ఇలానే ఉంటుందేమో. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కూడా కొడుకు కోసం అల్లరి చేస్తూ తనతో కలిసి తిరగడం, తన బిజీ షెడ్యూల్లో తన కొడుకు ఎవరినో ఇష్టపడ్డానంటే తన కోసం టైం వెచ్చించడం అనుకుంది. ఓయ్ ఇది చూడు అని తన మొహాన్ని తిప్పుతుంటే నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది అని చిన్నగా చెప్పింది. వాట్ నవ్వాడు ఆశ్చర్యంగా. నిజంగా పెళ్ళైతే నన్ను కూడా మీ ఫ్యామిలీలోకి తీసుకుంటారు కదా, మీ రిలేటివ్స్ అందరూ కూడా నాకు రిలేటివ్స్ అవుతారు కదా, నాకు కూడా ఒక ఇంటి పేరు వస్తుంది కదా ఆశగా అడిగింది. ఇంత చిన్న ఏజ్లో పెళ్ళంటే ఎగాదిగా తంతారు అన్నాడు నవ్వి తన భుజాల చుట్టూ చేతులేసి. హహా కానీ మనకి ఆల్రెడీ పెళ్ళైపోయిందిగా కళ్ళెగరేసింది. అఫ్కోర్స్ బట్ అది అఫీషియల్గా అనౌన్స్ చేయాలంటే మనకి ప్రాపర్ ఏజ్ రావాలిగా. వస్తుందిలే, ఎంతసేపు కళ్ళు మూసుకొని తెరిస్తే అయిపోతాయి. 5 years ఉంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఐ విల్ డ్రాప్ యూ వెయిట్ అన్నాడు వాష్రూమ్లోకి వెళ్తూ. టేబుల్ మీద ఉన్న పెర్మనెంట్ మార్కర్ తీసి చంద్రిక విక్రాంత్ అని రాసింది కబోర్డ్ లోపల షెల్ఫ్ మీద. తనకి తెలియకుండా అతను లోపలికి రాకుండానే డోర్ని క్లోజ్ చేసేసి కూర్చుంది బెడ్ మీద. అయినా ఒకటి చెప్పు, మీకు ఢిల్లీలో ఇల్లుంటే మరి హాస్టల్ ఎందుకు? చక్కగా ఇక్కడే ఉండొచ్చు కదా. ఆ హాస్టల్లో ఏం అడ్జస్ట్ అవుతావు నువ్వు అని అంది. యూనో నాకు చిన్నప్పటి నుంచి అదే సంథింగ్ డిఫరెంట్గా అనిపించేది. డాడ్ ఎక్కువ ఇంట్లో ఉండేవారే కాదు, డల్గా అనిపించేది అప్పుడు. మా ఇంట్లో ఉండే రాము కాక వాళ్ళ అమ్మాయి నేను మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. సండే నేను వాడు ఆడుకుంటుంటే కాకా చూసి వాడిని కొట్టి తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మళ్ళీ ఆ అబ్బాయి నాకు కనిపించలేదు. దాంతో ఆడుకోవడానికి ఎవరూ లేరు. స్కూల్లో ఒక ఫ్రెండ్ వాళ్ళు ఉండేవాళ్ళు, కాకపోతే వాళ్ళ లైఫ్లో ఒరిజినాలిటీ ఉండేది కాదు. ఎప్పుడు కార్లు, వీడియో గేమ్లు, రెస్టారెంట్స్, ట్రిప్స్ ఇంతే. బట్ నేను రాము కాక వాళ్ళ అబ్బాయితో కలిసి ఆడుకున్న ఆటలు వాళ్ళెవరూ ఆడటం లేదు. నాకు చాలా కోపం వచ్చేది. డాడీకి ఒకసారి చెప్పాను కూడా నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరని. అప్పుడు డాడీ నాతో ఒకటే మాట అన్నారు, నీకు జెన్యూన్ ఫ్రెండ్స్ కావాలా లేదంటే లగ్జరీ లైఫ్ కావాలా అని అడిగితే జస్ట్ ఇమాజిన్, ఈ కార్లు షికార్లు ఆ ఏజ్లో ఎవరికి కావాలి, ఆబ్వియస్గా ఫ్రెండ్షిప్ కావాలని చెప్పాను. ఆ నెక్స్ట్ క్లాస్ అప్పుడు నన్ను తీసుకెళ్ళి మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర ఊరు నార్మల్ స్కూల్లో జాయిన్ చేశారు. ముంబై లాంటి సిటీలో పుట్టిన నాకు ఆ విలేజ్ అట్మాస్ఫియర్ చాలా కొత్తగా ఉండేది. బట్ వాళ్ళలో ప్యూరిటీ నన్ను త్వరగా అట్రాక్ట్ చేసింది. మంచి ఫ్రెండ్స్ అయ్యారు. బాగుండేది అక్కడ ఉంటే. అలా స్కూల్, నానమ్మ, అత్తలు, బాబాయ్, అత్తగారు, తాతగారు, రోహిత్, వాడు నేను చిన్నప్పుడు చెప్పిన రాము కాక కొడుకు. నా కోసం వాడిని కూడా పంపించేశారు ఆ విలేజ్కి.
స్కూలింగ్ అయిపోయినప్పటికీ డాడీ పేరు లేకుండా ఎవరు ఐడెంటిఫై చేయకుండా బతకడం చాలా నచ్చింది నాకు. బాగుంది అది. నా కాలేజ్ లైఫ్ కూడా అలానే ఉండాలి అనిపించేంతలా ఉంది. అదే విషయం డాడీకి కూడా చెప్పాను. హీ ఈజ్ ఓకే విత్ ఇట్. హీ రెస్పెక్ట్ మై ప్రైవసీ. సో అలా ఇంటర్మీడియట్ కూడా దగ్గరలో ఒక టౌన్లో హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఐఐటీలో హాస్టల్ గురించే నువ్వు ఇలా అంటే నీకు తెలుసుగా ఇంటర్మీడియట్ హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుందో. బట్ ఐ ఎంజాయిడ్. ఇదిగో ఇప్పుడు ఇక్కడ మేము జాయిన్ అయినప్పుడు ఇట్స్ టూ డిఫికల్ట్ ఫర్ సౌత్ ఇండియన్ టు స్టే. సో అలా చూసి చూసి వాయిస్ రేస్ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి స్టూడెంట్ లీడర్, తెలుగు వాళ్ళకి రిప్రజెంటేటివ్, ఇది అది అని బ్లా బ్లా. దట్ ఆల్ డోంట్ మేక్ సెన్స్. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ది వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ అండ్ ఐఎమ్ హియర్ నౌ. భుజాలు ఎగరేశాడు అతను. చెప్పినంత సులువా? అదెంత పెద్ద పని. 500 మంది బాధ్యత నీ భుజాన మొయ్యడం అంటే. అంత డబ్బు ఉండి కూడా అతను అలా చాలా సింపుల్గా ఉండటమే కాకుండా అదేమీ పెద్ద విషయంలాగానే అనిపించలేదు. కాబట్టి మాట్లాడుతూ ఉంటారు ఏంటో అని అనుకుంది. చుట్టూ అంతా చూస్తూ మనసులోనే తనని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసిన తన హాస్టల్లోకి బైక్లోకి వెళ్ళిపోయాడు. ఓ షిట్, ఇంత లేట్ చేశానేంటి? బట్ ఈస్ గోయింగ్ టు ఫార్. తలపట్టుకుని కూర్చున్నాడు విశ్వనాథ్. డిడ్ యూ కాల్ మీ సార్? వినయంగా నిల్చున్నాడు రాబర్ట్. ఎస్ ఐ డూ అని. దట్ గర్ల్ చంద్రిక కంప్లీట్ డీటెయిల్స్ కావాలి నాకు, సీరియస్గా చెప్పారు విశ్వనాథ్. ఆల్రెడీ కరెక్ట్ చేశాను సార్ అని ఇచ్చేశాడు రాబర్ట్. మీరా శిఖర చంద్రిక, ఏజ్ 19, హైదరాబాద్, ఆర్ఫన్, మదర్ తెరిసా ఆర్ఫనేజ్, వర్కింగ్ ఇన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఎన్జిఓ. వరుసగా డీటెయిల్స్ చదువుతూ బుక్ క్లోజ్ చేశాడు విశ్వనాథ్ గారు. అప్పుడే అతని పక్కన కూర్చున్నాడు అశోక్. విశ్వనాథ్ బెస్ట్ ఫ్రెండ్ అతను. వాళ్ళ అబ్బాయి అభిజిత్. అభిజిత్ విక్రాంత్కి 2 years సీనియర్. ఏమైందిరా చిరాకు దీనికి? ఆశ్చర్యంగా అడిగాడు. ఎలా ఉంది బావా? మా వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటున్నాడు నిట్టూరుస్తూ చెప్పాడు. మీది లవ్ మ్యారేజే కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? నవ్వుతూ అడిగాడు అశోక్. నాకేం ప్రాబ్లం లేదురా, కాకపోతే ఆ అమ్మాయి ఆర్ఫన్ అన్నాడు పిడికిలి బిగిస్తూ. నీకు చెప్పకుండా నీ కొడుకు ఏం చెయ్యడు కదా, ముందే చెప్పలేదా నీకు ఆ విషయం గురించి అని అన్నాడు అతను. అశోక్ ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు. తనని కలిసిన మొదటి రోజే చెప్పాడు తన గురించి మొత్తం కూడా వివరాలు. సంథింగ్ స్పెషల్ అని అన్నాడు విసుగ్గా. మరి అప్పుడే తనెవరో ఏంటో కనుక్కోవాల్సిందిగా అని అన్నాడు. నా కొడుకు తన ప్రేమని తీసుకున్నాడు. ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయదు, తన ప్రైవసీని డిస్టర్బ్ చేయొద్దు అని విసుగ్గా చెప్పాడు. మాట వస్తూ ఉంటే అలా మాటిస్తే అప్పటికి ఓకే అనేసి నీ పని కానిచ్చేయాలిగా అన్నాడు అశోక్. వాడు నా కొడుకురా, వాడికి అబద్ధం ఎలా చెప్పను? విరక్తిగా చూశారు విశ్వనాథ్. చిన్నప్పుడు వాళ్ళు బయట ఆడుకుంటుంటే బూచోళ్ళు ఎత్తుకుపోతారని మనం చెప్పేవాళ్ళం. అన్నం తినకపోతే చందమామ కొడుతుందని అబద్ధాలు చెప్తాంగా. అవన్నీ అబద్ధాలైనా వాళ్ళ మంచి కోసమే చెప్పినవేగా. ఇవి అంతే, వాళ్ళకి కరెక్ట్ కాదని తెలిసినప్పుడు 4 అబద్ధాలు ఆడి దూరం చేయడంలో తప్పేం లేదులే అంకుల్. ఆ అర్ఫన్ అమ్మాయిలు ఇంతే. ఆస్తి ఉన్న అబ్బాయిలను వెనుకపడి మరీ ప్రేమించినట్టు నటించి ఆస్తి దొబ్బి వాళ్ళు సుఖపడిపోతారు. మేల్ వర్షన్ ఆఫ్ మందర స్క్రీన్ ప్లేకి వచ్చాడు అభిజిత్ రూపంలో. మందర మాటలు విన్న కైకేయి రాముణ్ణి అరణ్యవాసానికి పంపిస్తే ఈ దశరథుడు ఏం చెప్తాడో చూద్దాం మరి అంటే అన్నాడు విశ్వనాథ్. ఇవన్నీ చిన్న విషయాలు నాకు వదిలేయండి అంకుల్ అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా. బట్ నా కొడుకు గురించి నీకు తెలుసుగా అన్నాడు. అంతా నేను చూసుకుంటాను కదా అంకుల్ అని అన్నాడు అభిజిత్. నీ ఇష్టం, కానీ ఆ అమ్మాయి మా వాడి దగ్గరలో మాత్రం ఉండకూడదు అని అన్నారు విశ్వనాథ్. అదే రోజు రాత్రి చంద్రిక వాళ్ళ రూమ్ డోర్ దబదబా బాధిస్తుంది. వార్డెన్ విసుగ్గా కళ్ళు తెరిచారు రాఘవి. చంద్రిక, నేను చూస్తానులే, నువ్వు పడుకో రఘు అని. చంద్రిక హా అని మళ్ళీ కళ్ళు మూసి పడుకుంది. రాఘవి, ఏంటి మేడం ఆశ్చర్యంగా అడిగింది చంద్రిక. టైం చూసుకుంటూ నిన్ను కలవడానికి ఎవరు వచ్చారు చూడు అని చెప్పి వెళ్ళిపోయింది. వెంటనే ఇప్పుడేంటి మేడం ఈ టైంకి, విజిటింగ్ అవర్స్ క్లోజ్ కదా అని అంది. కానీ అటువైపు నుండి ఆన్సర్ రాలేదు. తను నడుచుకుంటూ వెయిటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి అటు తిరిగి నుంచున్నారు. కార్ కానుకొని ఎవరు చిన్నగా అడిగింది. ఫోన్లో ఫ్లాష్ ఆన్ చేస్తూ ఉందాగా తెల్లరంగు చీరకి ఎరుపు రంగు బార్డర్ కట్టుకున్న నడి వయస్కురాలు వెనక్కి తిరిగింది. ఎవరు మీరు మళ్ళీ అడిగింది చంద్రిక. నేనే అండి అంది. టెన్షన్ పడకు అని. నేను విక్రాంత్కి మేనెత్తను సీరియస్గా చెప్పింది. ఓ అని నవ్వింది పలకరింపుగా. నీతో కొంచెం మాట్లాడాలి స్ట్రైట్గా పాయింట్లోకి వస్తూ చంద్రికని అడిగింది ఆమె. చెప్పండి ఆంటీ అని అంది చంద్రిక ఆమెనే చూస్తూ. నువ్వు విక్రాంత్ లవ్లో ఉన్నారని విన్నాను అని అడిగింది. అవునాంటీ అని అంది. దాని గురించి మాట్లాడదామని విక్రాంత్ వాళ్ళ నాన్నగారు నన్ను పంపించారు నీ దగ్గరికి అని అంది ఆవిడ హుందాగా. విక్రాంత్ అనే వ్యక్తి నీకెలా తెలుసు? మ్యాడీగానా? కానీ
తన అసలు పేరు ఏంటో నీకు తెలుసుగా, సాగిరాజు విక్రాంత్ మాధవ్ రెడ్డి, సన్ ఆఫ్ సాగిరాజు విశ్వనాథ్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ సాగిరాజు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. కొన్ని వేల కోట్లకు ఒకే ఒక్క వారసుడు. అతని అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారందరూ. అలాంటిది ఎవరో ముక్కుమొహం తెలియని అమ్మాయి వచ్చి, నేను మీ అబ్బాయి ప్రేమించుకుంటున్నాం, మా ఇద్దరికీ పెళ్లి చేయనంటే ఎలా? విక్రాంత్కి కాబోయే భార్య మా ఆస్తిని అంతస్తుని పెంచాలి, అందం అనుకువ తనం మాత్రమే కోరుకోవడానికి మేమేమి మధ్యతరగతి వాళ్ళం కాదు. మాకు పవర్ కావాలి, మనీ కావాలి, ముఖ్యంగా సొసైటీలో స్టేటస్ కావాలి. ఏముంది నీ దగ్గర? అట్లీస్ట్ చెప్పుకోవడానికి ఒక ఇంటి పేరైనా ఉందా? చీదరింపుగా చూస్తూ అడిగింది. తనేం వింటుందో తనకే అర్థం కావడం లేదు. ఏదో అలా వింటోందంతే. సరే, నువ్వు సంపాదిస్తావని అనుకుందాం. ఎంత సంపాదిస్తావు? మా ఆస్తిలో 1%, 2%, పోనీ 5% అని తన వైపు సూటిగా చూస్తూ, అది సంపాదించడానికి నీకు జీవితం కావాలంది. కానీ ఈ అమ్మాయి ఇలా కాదు అని ఒక ఫోటో చూపించింది. పేరు సాగరిక రెడ్డి. నా కూతురే. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే తన ఆస్తి పవర్ 2 రెట్లు పెరుగుతాయి అని అంది. అయితే ఏం చేద్దామంటారు ఆంటీ? పీలగా అడిగింది చంద్రిక. నువ్వు వద్దని విక్రాంత్కి చెప్పినా వినడు. ఎందుకంటే తను మొండి. తనకి ఏదైనా కావాలంటే అది కావాలంతే. చిన్నప్పటి నుంచి అంతే. అలా అనుకునే ఆ అలగా జనం మధ్య తిరిగాడు. ఇప్పుడు వాళ్ళలోనే ఒకరిని మా మధ్యకి తీసుకొస్తానంటే ఊరుకోలేనుగా అంది. అందుకే తనకి దూరంగా వెళ్ళిపో సూటిగా చెప్పింది. బట్ ఐ లవ్ హిమ్ ఆంటీ అరిచేసింది కోపంగా. వెయిట్, టీనేజర్స్ కదా, ఆ మాత్రం కోపం ఉంటుందని. రేపొద్దున నీకు ఒక కూతురు ఉంటుంది కదా, తన మమ్మీ నేను ఒక బెగ్గర్ని లవ్ చేశాను, మాది ట్రూ లవ్ యాక్సెప్ట్ చేయనంటే ఒప్పుకుంటావా? సూటిగా అడిగింది. ఆంటీ ప్లీజ్ అని అంది చంద్రిక అసహనంగా. వాట్ ప్లీజ్? ఇందులో వాదించడానికి ఏం లేదు. యూ లీవ్ హిమ్. నీకు తనకిద్దరికీ మంచిది లేదు అని మొండిగా కూర్చుంటే నువ్వే నష్టపోతావంది. నష్టం ఏముంది నా దగ్గర నష్టపోవడానికి? నా దగ్గర ఉన్నది తను మాత్రమే. మీరు తననే అడుగుతున్నారు వేలగా చెప్పింది. చూడు చంద్రిక, నువ్వు తన లైఫ్లోకి వస్తే నువ్వు ఎవరూ లేని అనాథ అయితే తను అందరూ ఉన్న అనాథ అవుతాడు, అంతే తప్ప నిన్ను మా ఫ్యామిలీలోకి యాక్సెప్ట్ చేసే ఛాన్సే లేదు అంది సూటిగా. ఆ మాట విన్నాక ఇంకేం మాట్లాడుతుంది తను? తనకి కూడా ఫ్యామిలీ కావాలి అనే కదా కోరుకుంది. తనకు అలాంటి అదృష్టం లేదని సర్దుకుంటూ ఉండిపోవడం జరిగింది. కానీ తన వల్ల విక్రాంత్ కూడా అలా ఎందుకు అయిపోవాలి అని అనుకుంటూ ఆలోచనలో పడింది చంద్రిక. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు చంద్రిక ఏం చేస్తుంది? విక్రాంత్ వాళ్ళ అత్తయ్య చెప్పిన మాటలు వింటుందా? అసలు నిజంగా ఆమె విక్రాంత్ వాళ్ళ అత్తయ్యనా? మరి విక్రాంత్కి ఈ విషయం తెలుసా? తన తండ్రి వల్లే విక్రాంత్ చంద్రికలు విడిపోబోతున్నారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.